ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 147వ అధ్యాయము 13వ వచనము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు అని వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్మ రాత్రి ప్రార్థన చేసిన యేసుక్రీస్తు చెల్లించి మరలా ప్రార్థన చేస్తే దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాడు. వెంటనే షాడస్ పెట్టాను. చూడండి ఇక్కడ అవునండి. ప్రతిదినం ఒకటి దేవుడు మరి విన్న వాటిని కన్న వాటిని నీ జరిగిన మేళ్ళన్నింటినీ అందరికీ చెప్పమన్నారండి. అందుకని ఈ విధంగా మరి అర్ధరాత్రి లేచి నేను ప్రతిరోజు కూడా మరి రాత్రి పూట భోజనం చేయకుండా ఉపవాసం ఉంటున్నానండి. 10 సంవత్సరాల బట్టి కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అన్నమాట. అర్ధరాత్రి నేను అలారం పెట్టుకోకుండా మెలకు వచ్చేస్తాను అన్నమాట. లేవంగానే ప్రార్థన చేస్తాను. ఫస్ట్ తర్వాత 1000 స్తుతులు చెల్లిస్తాను. మరి తర్వాత ప్రార్థన చేసి దేవుని అడుగుతాను అన్నమాట. ప్రభు ఈరోజు వాగ్దానం ఏంటి ప్రభు, వాగ్దానం ఈ ప్రభు నిన్న వాటిని కన్న వాటిని అందరూ తెలియచేయమన్నావు కదా అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు మరి ఈ వాగ్దానం ఇచ్చారని ప్రతిరోజు కూడా వాగ్దానం ఇస్తూనే ఉంటారన్నమాట. దాన్ని నేను మీకు తెలియజేస్తాను అన్నమాట. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, యెహోవా యెరూషలేమును కట్టువాడు, చెదరని ఇశ్రాయేలును పోగు చేయవాడు అంటున్నారు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు అంటున్నారు. 6 గాయాలను కట్టి దేవుడు అంటున్నారు. మన దేవుడు కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించమంటున్నారు. సితారాతో మన దేవుని కీర్తించండి అంటున్నారు. ఆయన ఆకాశమున మేఘములతో కప్పువాడు అంటున్నారు. భూమి కొరకు వర్షం సిద్ధపరిచేవాడు, మరి పర్వతముల మీద గడ్డి మొలిపించేవాడు ఆయనే అన్నమాట. పశువులను మరి అరుచు కూర్చుండు పిల్ల కాకులను ఆయన ఆహారం ఇచ్చేవాడు అనమాట. గుర్రముల మరి బలమునందు ఆయన సంతోషించడం అనమాట. నరుల కాలు సిత్తువలైంది ఆయన ఆనందించడం అనమాట. తన ఎందు బైబిల్ వారి ఎందు తన కృప కొరకు కర్రీ పెట్టేవారు ఎందు ఏవో ఆనందించేవాడు అనమాట. యెరూషలేము యెహోవాను కొనియాడమంటున్నారు. సీయోను నీ దేవుని కొనియాడమంటున్నారు. ఆయన నీకు మమ్మల్ని గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలైనా ఆస్వాదించి ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఈ సరిహద్దుల్లో సమాధానం కలగజేవాడు ఆయనే అంటున్నారు. మంచి గోధుమలతో నేను తృప్తిపరిచేవాడు ఆయనే అంటున్నారు అన్నమాట. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసిన అంటున్నారు. తన కట్టలను తన న్యాయవిధులను ఇశ్రాయేలుకు తెలియజేసిన అంటున్నారు. ఏది జన్మలకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు అని అంటున్నారు అన్నమాట. ఇంకేమున్నారంటే, బాధపడేవారికి ఆయన న్యాయం తెచ్చేదేవుడు, ఆకలి వారికి ఆయన ఆహారం తెచ్చేదేవుడు అనమాట. ఎవరు మన చేతి రాని మీద ఆనుకుంటుంది అవన్నీ పూర్ణ చేయండి కదా చేసే దేవుడు మన దేవుడు అనమాట. మనం అదే కలిసాను కూడా ప్రార్థన చేస్తున్నాం, ఇంకా అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా బైబిల్ అయితే నేను పూర్తిగా రాస్తాను. దేవుని కృప వల్ల 3 సంవత్సరాలు పట్టింది రాయటానికి. ఇంకా శుతియాగం చేస్తున్నాను. ఇంకా మరి శాశ్వత వాక్యాలు రాస్తున్నాను. ఈ విధంగా మరి అనేక మరి దేవుని కట్టడలు అనుసరించి మనం నడుచుకుంటున్నాం కాబట్టి ఆయన మనల్ని ఆస్వాదిస్తానంటున్నారు. మన మధ్య మన పిల్లల్ని ఆస్వాదిస్తానంటున్నారు. మన గుమ్మల కడియలు బలపరుస్తారంటున్నారు. సమస్యల వరకు బలపరుస్తారంటున్నారు. శక్తి బలాభివృద్ధి కల చేస్తారంటున్నారు. భయపడొద్దని నీ దేవుడు అయినా దిగులు పడొద్దని నేను బలపడతాను, నేను సహాయం చేయమని నేనే అంటున్నారు. నీతి నేను దక్షిణ వస్తుందని నేను ఆదుకుంటా అంటున్నారు. నన్ను ప్రేమిస్తాను, నేను తప్పిస్తాను, నా విధంగా కాబట్టి నేను కనిపిస్తాను అంటున్నారు. ముదిమి చురుకు ఎత్తుకునేవాడు ఆయన, తలంటే ఎత్తుకునేవాడు ఆయనే అన్నారు. ఎందుకంటే ఆయనే చేసినారు కాబట్టి సంగ పెట్టుకునేవాడు ఆయన, ఎత్తుకుని రక్షించేవాడు ఆయనే అనమాట. స్త్రీ తిరగడం పుట్టిన బిడ్డను కనింపకుండా తన జడ్బిల్ మరుస్తుందా మరవదు కదండి. వారైనా మరుస్తారు కానీ నేను మరవని అంటున్నారు. నీతో యుద్ధం చేయవలతో నేను యుద్ధం చేస్తాను అంటున్నారు అనమాట. దేవుడు పొందిన దెబ్బతీత మనకు స్వస్థతలో చేస్తానంటున్నారు. ధైర్యం తెచ్చుకుని నిబ్రంగా ఉంచుకోమని దినం మాట్లాడారండి. ఈ దినం నాకు తన మంది జీవితం కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరసముద్ర ఘనమైన నామనికి వెళ్ళేసి తీసుకోతున్నా తండ్రి. ఎనిమిది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పెట్టి న్యాయం చేసుకోండి ఆయన. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తట్టండి, అక్కడ దర్శనం కోరికలు తెచ్చండి. బిడ్డలు మంచి జరిగిన నిర్దేశాలు దేవుడిని నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితుల ద్వారా ఆర్థిక సహాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదనలో దుఃఖంలో ఓదార్చండి. వారిని లేవతండి. లక్షల వరకు రాష్ట్రం తెచ్చండి. మిత్రులకు రాని మీరు ఇచ్చారు మీద సత్తుబండ ప్రోత్సమని గత ప్రభుత్వం భాగం తెచ్చామని మా ప్రభు పేరు ఈశ్వరుని యేసుక్రీస్తు ప్రసిద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.